గాయ్స్ రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో సముద్రుడు అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న పల్లెటూరికి చెందిన మన హీరో ఏమో ఆ ఊరి మత్స్యకారుల గురించి ఏం చేశాడు ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే నచ్చలేదండి. అలాగే ఇందులో అక్కడక్కడ కొన్ని రొమాంటిక్ సీన్స్తో పాటు డబల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని ఫ్యామిలీతో చూడడం కొద్దిగా కష్టమనే చెప్పాలి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో నాకైతే పెద్దగా ప్లస్ పాయింట్స్ అయితే కనిపించలేదండి, జస్ట్ ఒక రెండే కనిపించాయి. అవి ఏంటంటే ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదండి, బాగానే పర్ఫామ్ చేశారు. అలాగే ఇది ఒక లో బడ్జెట్ మూవీనే అయినప్పటికీ కూడా ఇందులో సినిమాటోగ్రఫీ వర్క్ అయితే చాలా బాగుందండి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఇందులో స్టోరీనే రొటీన్గా ఉండడంతో పాటు స్క్రీన్ ప్లే స్టోరీ నెరేషన్లు కూడా బాగా స్లోగా ఉండడం వల్ల మూవీ అయితే బాగా స్లో పేస్లో రన్ అవుతుందండి. అలాగే ఇందులో సాంగ్స్ ఏం బాగాలేవు అండ్ కొన్ని క్యారెక్టర్స్కి తెలుగు డబ్బింగ్ కూడా అస్సలు సింక్ అవ్వలేదన్నమాట. లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీలో లాగీ సీన్స్ అయితే చాలానే ఉన్నాయి కాబట్టి ఎడిటింగ్ వర్క్ని ఇంకాస్త బాగా చేసుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించిందండి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ సముద్రుడు మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ నాకైతే నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.